హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనందరికీ తెలిసిన విషయమే, పాకిస్తాన్ క్రికెట్ టీంకి కెప్టెన్గా ఉంటే వన్డే వరల్డ్ కప్ను సాధించి పెట్టిన వ్యక్తి శ్రీ ఇమ్రాన్ ఖాన్ గారు. తరువాత ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆయన కొత్తగా ఒక పార్టీని పెట్టి అధికారంలో కూడా వచ్చారు. ఆయన పాకిస్తాన్ ప్రధానమంత్రిగా కూడా కొంతకాలం పాటు పనిచేయడం జరిగింది. కాకపోతే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఆయన మీద కొన్ని అవినీతి ఆరోపణలు నమోదు చేసి ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. ఆయన దాదాపు గత 2 సంవత్సరాలుగా జైల్లోనే ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఆయన జైలు జీవితం గురించి కొంతవరకు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే, శ్రీ ఇమ్రాన్ ఖాన్ గారిని జైల్లోనే కేవలం మిగతా మనుషులు ఎవరిని కలవకుండా ఒక చిన్న గదిలో బంధించి చాలా వరకు ఆయన్ని మానసికంగాను శారీరకంగాను కూడా చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారని చెప్పి చాలా వరకు సోషల్ మీడియాల్లోని కొన్ని పత్రికల్లోని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇమ్రాన్ ఖాన్ కుటుంబానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఇమ్రాన్ ఖాన్ని కలుసుకోవడానికి ప్రయత్నాలు చేసినా కూడా అక్కడ ప్రభుత్వం వారు ఇమ్రాన్ ఖాన్ని కలిసే అవకాశాన్ని మాత్రం కల్పించడం లేదు. దీనితో ప్రజలతో పాటు కుటుంబ సభ్యుల్లో కూడా ఇమ్రాన్ ఖాన్ గారి ఆరోగ్యం విషయంలో చాలా వరకు ఆందోళన రేగడం జరిగింది. ఇక్కడ ఇన్ని ఆందోళన చేస్తున్న పత్రికలు సోషల్ మీడియాలో కూడా చాలా భారీ ఎత్తున కథనాలు వస్తున్నా కూడా పాకిస్తాన్ ప్రభుత్వం వారు ఏమాత్రం స్పందించడం లేదు. ఇప్పుడు కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే, ఇమ్రాన్ ఖాన్ గారి కళ్ళు దాదాపు 80% పైగా దెబ్బతిన్నాయని, ఆయనకు చూపు పోయే పరిస్థితి వచ్చిందని, ఎప్పటికైనా సరే ఆయనకి సరైన వైద్యం అందించాలని చెప్పి చాలా వరకు పాకిస్తాన్లో ఉన్న రాజకీయ పార్టీలతో పాటు సోషల్ మీడియా కూడా చాలా వరకు వార్తలు రావడం జరుగుతుంది. కాకపోతే దీని మీద ఇప్పటి వరకు పాకిస్తాన్ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. దీని మీద ప్రస్తుతం ప్రపంచంలో క్రికెట్లో కెప్టెన్లుగా చేసిన వాళ్ళు, క్రికెట్కి భారీ ఎత్తున సేవలు అందించిన కొంతమంది ప్రముఖులు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఒక లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్లో శ్రీ ఇమ్రాన్ ఖాన్ గారిని మంచి వైద్యం అందించాలని, ఆయన పట్ల సానుకూల దృక్పథంతో ఉండి ఆయన ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఒక లెటర్ని పాకిస్తాన్ ప్రభుత్వం వారికి ఈ క్రికెట్ దిగ్గజాలందరూ కలిపి రాయడం జరిగింది. ఈ లెటర్ మీద క్రికెట్లో దిగ్గజాలు అని చెప్పబడేటువంటి శ్రీ కపిల్ దేవ్ గారు, శ్రీ గవాస్కర్ గారు, గ్రెగ్ చాపెల్, ఇయాన్ చాపెల్, అలెన్ బోర్డర్, డేవిడ్ కోవర్, ఇటువంటి ప్రపంచ స్థాయిలో అత్యంత పేరు సంపాదించిన క్రికెటర్లు అందరూ సంతకాలు చేసి పాకిస్తాన్ ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఈ లెటర్ను చూసైనా సరే పాకిస్తాన్ ప్రభుత్వం వారు సరైన చర్యలు తీసుకొని శ్రీ ఇమ్రాన్ ఖాన్ గారికి సరైన వైద్యం అందిస్తారని ఆశిద్దాం. ఏది ఏమైనా ఇమ్రాన్ ఖాన్ తప్పు చేశారా లేదా అనేది పక్కన పెడితే, ఆయనకి ఆరోగ్యం బాగోలేనప్పుడు ఖచ్చితంగా ఆయన్ని సరైన వైద్యం అందించాల్సిన బాధ్యత పాకిస్తాన్ ప్రభుత్వం మీద ఉంది. మరి భవిష్యత్తులో పాకిస్తాన్ ప్రభుత్వం ఏమైనా సరే ఆయనకి సరైన వైద్య సదుపాయాలు కల్పిస్తుందా లేదా ఇదే విధంగా కంటిన్యూ చేస్తుందా అనేది భవిష్యత్తులో మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.